హాయ్ ఫ్రెండ్స్, నర్సరీ షాలో ఒగ్గు కథలు చూస్తున్నవారు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని గట్టిగా కొట్టి మా డాడీ కథలు చూస్తున్న వారందరికీ ధన్యవాదాలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. తండ్రి మల్లయ్య ఉన్నాడా? మరి ఎందరో కాన వస్తున్నారు గాని మా తండ్రి మల్లయ్య మాకు కానరాని లోకానికి వెళ్ళిపోయిండు. మరి వాటి రోజు లోపల మంచి కళాకారుడు, మరి కళా విద్వాంసుడు, మరి కళాకారులు ఎందరూ అబ్బరపరిచి కళా విద్వాంసు లోపల అందరినీ కనుక మురిపించి ఆడించి వినా మరి మేక మల్లయ్య మరి వాటి రోజు లోపల ఒక్కొక్క రోజు 11 రోజుల పండుగలన్నీ ఒడిసిపోయినాయి. మా తండ్రి మేక మల్లయ్య జీవి గనుక భగవంతుని సన్నిధి లోపల అమరజ్యోతి వెలుగన్నాని మరి వాటి రోజు లోపల మన పెద్దపల్లి జిల్లా మరి ముత్తార మండలము లక్కారం గ్రామస్తుడైన నర్ర సతీష్ యాదవ్ ఒగ్గు కథ కళా బృందాన్ని పిలిపించి ఇక్కడ దాకా మా తండ్రి మల్లయ్య జీవిని స్వర్గము తీసుకుపోండ్రి. మరి తెల్లం దాకా రామన్న శబ్దం లోపల మనం ఎన్నిసార్లు ఆ మల్లయ్య ఇంటి ముందుట రామ 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 అని అంటామో అన్నిసార్లు ఆ భగవంతుని సన్నిధి లోపల అమరజ్యోతి వెలుగాల మల్లయ్య జీవాని. ఆ మల్లయ్య పేరు మీద రామనామ స్మరణ దీపించే దాతలు ఎవరెవరయ్యా అంటే మరి ఆత్మగల్లా భార్య గల్ల కౌరవ్వ, మరి అదే విధంగా మరి పెద్ద కొడుకు పరశురాములు, మరి కోడలు గల్ల కళ్యాణి, మరి మనవరాలు గాయత్రి లాస్య, మరి అదే విధంగా చిన్న కొడుకు మరి కర్ణాకరు, మరి కోడలు కావ్య, మరి అదే విధంగా మనవడు విహాన్సు, మరి పెద్ద బిడ్డ మరి మనవరాలు శ్రీహాన్ శ్రీ, మరి అదే విధంగా పెద్ద బిడ్డ మరి పెద్దల్లుడు కనకయ్య, కందునూరి కనకయ్య, మరి బిడ్డగల్ల కవిత, మరి అదే విధంగా మరి మనవడు శివలింగం ప్రశాంత్, మరి చిన్న బిడ్డ మరి ఈరు ఉమా, మరి అల్లుడుగా నెల్లయ్య, మరి అదే విధంగా మనవడు శ్రీవర్షం, మరి మనవరాలు మరి వర్షశ్రీ. మరి వాటి రోజు లోపల మా తాత మల్లయ్య లేడు, మా మామ మల్లయ్య లేడు, మా భర్త కనుక మల్లయ్య లేడా అని 2 కొడుకులు 2 బిడ్డలు మనవలు మనవరాళ్ళు భార్య గల్ల కౌరవ్వ కనుకనేవి వాటి రోజు లోపల రామనామస్మరణ దీపించిన తాతలేనా? నువ్వు ఎక్కడా ఉన్నవే నాయన్నా? ఒక్కొక్క రోజు 11 రోజుల వాటి నీ పండుగలన్నీ ఒడిసిపాయనా? ఓ నానా మల్లయ్య, మన 1,000 కుర్మ కులం లోపల నీ పేరు పెద్దగుండే నానా మల్లయ్య. నీ మాట ఎంత ముద్దుగుండే, నీ మాట ఏడు దాసినవు, నీ ముద్దు మాటలు ముత్యాల మూటలుండే. నువ్వెవరికే పాపం చెయ్యలేదు, ఎవరికే అన్యాయం చెయ్యలోనివి. అప్పుడే నీకు 100 ఏళ్ళు నిండినయా నాన్న మల్లయ్య. మేకవారి ఇళ్ళల్లా నా కొడుకులాల నా బిడ్డలాల నా పేరు మాసింది. బీర్ల బలగం లోపల కురువ బలగం లోపల నేను ఇల్లు సీకడి చేసిపోతున్నానన్నడా మీ నాన్న మల్లయ్య. నా భార్య కౌరవ్వ, నా కొడుక పరశురాములు, ఓ కొడుక కమలాకరు, ఓ బిడ్డ కవితవ్వ, నా బిడ్డ ఉమవ్వ. మిమ్మల్ని నేను కన్నగాని బిడ్డ మీరాతగనలేదు బిడ్డ. మిమ్మల్ని కొట్టటోళ్ళని చూడ తిట్టటోళ్ళని చూడనే బిడ్డలాలా. నాన్న మల్లయ్య గంగా ఓ శివలింగా, గంగ స్నానం చేసి రంగా గద్దెల్ల బండి మీద
ఇంపుడు గల్లాల కాడా కింద తింటున్నారా చెవుల నోరు పెట్టి నాన్న మల్లయ్య నోరార పిలిచినారా పిలిచిన పిలుపులు బిడ్డు పిలిచిన పిలుపులు కొడుకు ఈయనకు చేరు రాకపాయే నేరెళ్ళి పోతా ఉన్నా అయ్యో పండుగ తిన్నాడు పప్ప వచ్చిన్నాడు మా నాయన మల్లయ్య మా ఇంటికి తడాని మనోళ్ళకి తడాని నాతో ఉత్తరానే మీరు నా దారి ఉత్తరానే రాక రాక బిడ్డలో మీ ఇంటికి నేను వస్తే మా నాన్న మల్లయ్య మా ఇంటికి తిన్నాను మీరు గిద ఉరికి వచ్చి మీరు కాళ్ళకు నీళ్లు ఇచ్చి మీరు కూసుండ పీటలేసి పల్లెము కడికచ్చి అన్నము పెట్టినారా మీ చేతి అన్నమైనా నాకు బాకి తీరినారు ఓ కోడల కళ్యాణి ఓ కోడల కావ్యవ్వ నేను వెళ్ళిపోతా ఉన్నా